హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ కొందరు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మ్యాన్కి ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్తున్నారు. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్తో పాటు మిగతా క్యాండిడేట్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈవెంట్ అనేది మంచిగా వేయండి. సో ఈ వీడియోలో కొన్ని సూచనలు, కొన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఈవెంటు రేపు అనగా ముందు రోజే మీరు ఈవెంటు ఎక్కడైతే జరుగుతుందో ఆ యొక్క సెంటర్కి, ఆ యొక్క యూనిట్కి చేరుకోండి. ఈవినింగ్ 4 o'clockకే ఎక్కడైతే మీకు సెంటర్ ఉందో ఆ సెంటర్కి చేరుకోవడానికి ట్రై చేయండి. అక్కడ మీకు చాలామంది అభ్యర్థులు అయితే ఉంటారు. ఒక 4-5 కలిపి ఒక రూమ్ అనేది తీసుకోండి. సో రోడ్ల మీద స్టే అయితే చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద పడుకోవడం చేయకండి. ఎందుకంటే మార్నింగ్ 5 km కానీ 1.6 కానీ వేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో రోడ్ల మీద ఎక్కడ కూడా మీరు స్టే చేయకండి. వీలైనంత వరకు రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే చెప్తున్నా రోడ్డు మీద పడుకోవద్దు అంటున్నాను. సమ్మర్ అయితే నో ప్రాబ్లం అండి. ఇప్పుడంతా వర్షాకాలం కదండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే వాతావరణం మరి జర్నీ చేసేంత వస్తారు కదండి, ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేసి వస్తారు, అలసిపోయి ఉంటారు. మరి ఇప్పుడు రోడ్డు మీద పడుకోవడం అనేది కొంచెం బాడీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రోడ్ల మీద అనేది స్టే చేయడం ఆపుకొని హోటల్లో కానీ రూమ్స్లో కానీ రూమ్ తీసుకోండి. ఖర్చు అనేది మీరు ఒకరికైతే ఎక్కువ అవుతుంది, ఒక 4-5 కలిస్తే అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి రూమ్ అనేది ముఖ్యంగా తీసుకోండి. సో మీరు ఆ నెక్స్ట్ డే మీకు ఈవెంట్ ఉంటే మార్నింగ్ 5 గంటలకి మీకు రిపోర్టింగ్ చేయమంటారండి. సో 5 గంటలకు రిపోర్ట్ చేయమంటారండి. 5 గంటలకి వెళ్ళకండి, 4 o'clock వెళ్ళిపోండి. 1 hour ముందు అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. 4 గంటలకు వెళ్ళిపోతే, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదండి, సో మీరు ముందుగా వెళ్ళిపోవడం అనేది మంచిదండి. సో వాళ్ళకి కూడా కొంచెం తగ్గుతుందండి క్రౌడ్. మీరు ముందుగా వెళ్ళడం వెంటనే 4 గంటలకు నాకు తెలిసి గేట్ అనేది ఓపెన్ చేస్తారు వాళ్ళకి. సో ముఖ్యంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు, అన్నీ చెక్ చేసుకోండి. మీరు ఇంట్లో బయలుదేరే ముందే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ, మీ యొక్క పాస్పోర్ట్స్ కానీ ఏవైనా అన్నీ కూడా చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళాక మీరు ఇబ్బంది పడతారు. సో 1-2 సార్లు చెక్ చేసుకొని బ్యాగ్లో సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి. ఒక ఫైల్ అనేది క్యారీ చేయండి. లేదంటే ఒక ఫైల్ అనేది తీసుకోండి. ఒక 200 రూపీస్ అనేది, ఒక 200 రూపీస్లో దొరుకుతుందండి ఫైలు. మరి ఇంకా పాత రోజుల్లాగా మీరు ఇంకా సంచుల్లో క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేయండి. అందులో ఒరిజినల్స్, జెరాక్స్ అనేది అందులో పెట్టుకొని మీరు బ్యాగ్లో పెట్టుకోండి. సో అది మంచి పద్ధతి. ఫైల్లో సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేయడం మంచి పద్ధతి. సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా బ్యాగ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మీకు మీ యొక్క అడ్మిట్ కార్డుతో లోపలికి ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో 5 గంటలకు మీరు ఎంటర్ అయ్యారంటే మాత్రం మార్నింగ్ ఎక్కడ మీకు ఫుడ్ అయితే పెట్టరండి. సో అందుకోసమే మీరు ముందు రోజు నైటే ఫ్రూట్స్ తీసుకోండి. అరటిపళ్ళు కానీ ఏమన్నా ఫ్రూట్స్ అనేది క్యారీ చేసుకోండి, మీ బ్యాగ్లోనే పెట్టుకోండి. అక్కడ మీరు గ్రౌండ్లోకి రన్నింగ్ వెళ్ళే ముందు మీకు తినడానికి బాగుంటుంది, కొంచెం స్టామినా అనేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనకి మధ్యాహ్నం అయితే భోజనం ఏర్పాటు అనేది అక్కడ మనకి క్యాంటీన్ అయితే ఉంటుంది. ఆ క్యాంటీన్లో భోజనం అనేది పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం అయితే. సో మార్నింగ్ అయితే మాత్రం అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టరండి. సో మనం నైట్కే మనం ముందుగా ఈ ఫ్రూట్స్ అనేది క్యారీ చేసుకొని బెటర్ అండి. సో ఇంకోటి ఏంటంటే, ఏదో సరదాగా ఆకతాయిలుగా మీరు నైట్ టైం బిర్యానీలు తినడం, ఆల్కహాల్ సేవించడం, అంటే డ్రింకింగ్ చేయడం, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ ఇవన్నీ ఒకరోజు ఆపేయండి. ఎందుకంటే మీరు రేపు మార్నింగ్ మీకు ఈవెంట్ ఉంది, 5 km కానీ 1.6, ఇవన్నీ ముందు రోజు తినడం ఆపండి. మీకు స్టమక్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఈ బిర్యానీలు కానీ ఆల్కహాల్ కానీ, ఎవరికైతే మద్యం సేవించాలని అలవాటు ఉందో వీళ్ళందరూ కూడా ఈ 2 days అనేది ఆపండి చేస్తారు. సో ఎవరు కూడా ఆకతాయిగా ఉండకండి, సీరియస్గా ఉండండి. అలాగే మీరు
నైట్ పడుకునేటప్పుడే ముందు రోజు 8 గంటలకే మీరు పడుకుపోండి. అంటే ఈ యుగం అనేది స్మార్ట్ ఫోన్ యుగం కదండి. ఇంతకుముందు అంటే స్మార్ట్ ఫోన్ లేదు, కీప్యాడ్ మొబైల్ ఉండేది. సో మనం 8 గంటలకే పడుకునే వాళ్ళం. ఇప్పుడంతా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియోస్ అనేది చూస్తూ కాలం గడుపుతున్నాం. కాబట్టి ఈ ఒక్క రోజుకే మీరు 8 గంటలకే మీరు పడుకోవడం అనేది చేయండి. 8 గంటలకు పడుకోవడం వల్ల మీరు మార్నింగ్ 3 o'clockకి లేచినా మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉండదండి. ఎందుకంటే నిద్ర అనేది మీకు సరిపోతుంది. మీరు 12 గంటలకి పడుకోవడం వల్ల 3 గంటలు లేవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అక్కడ రన్నింగ్ అనేది వేయడం చాలా కష్టతరం అయితే అవుతుంది. కాబట్టి ఈ ఒక్క రోజుకి మీరు మొబైల్ అనేది కొంచెం దూరం పెట్టి చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి ఫుడ్ అనేది, సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకోండి. మసాలా ఫుడ్స్ అనేది ఈ 2 రోజులు అవాయిడ్ చేయండి. సో నాకు తెలిసింది ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మేము ఇలా వీడియో చేసి చెప్పడం అయితే జరుగుతుంది. కొందరికో అయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మాకు తెలుసులేండి అనుకుంటే మరి ఏం చేయలేం, చెప్పాల్సింది చెప్పడం అయితే చెప్పాం. సో ఈ విధంగా మీరు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి ఈవెంట్ అనేది బాగా వేయండి. అలాగే మీ యొక్క ట్రేడ్ టెస్ట్లో మీ యొక్క ప్రతిభ అనేది చూపించండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే 10వ తేదీన వెళ్తున్నారో ప్లీజ్ మీరు దయించి నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కిందనైతే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఈవెంట్ ఏ విధంగా జరిగిందో మీరు కొంచెం నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మీ ద్వారా మిగతా వాళ్ళు 11వ తేదీ నుంచి వెళ్తారు కదండి, వారికి ఒక వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేయడము జరుగుతుందండి. వాళ్ళు ఎలర్ట్ అయితే అవుతారు. సో ప్లీజ్ దయించి బరువు అనుకోకుండా ఇక్కడ కిందన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి ఏ విధంగా జరుగుతుంది 10వ తేదీ నాడు. సో మీరు నాకు చెప్పడం వల్ల మన సబ్స్క్రైబర్స్కి కొంచెం అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.